రేషన్ బియ్యం అన్నం వండినప్పుడు ఎక్కడ ముద్దవ్వకుండా సన్నగా పొడి రావాలంటే చిన్న చిన్న టిప్స్ యూజ్ చేస్తే చాలండి. నాకు తెలిసి ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదండీ! ఇవి పాలిష్ పట్టని రేషన్ బియ్యం అనమాట. ఇదైతే నేను ఒక గ్లాస్ తీసుకొని ఇందులో వాటర్ వేసుకొని ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. తర్వాత ఇందులో ఫుల్‌గా వాటర్ పోసేసి అట్‌లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టేయండి. మీకు టైం ఉంటే గనక ఒక 1 అవర్ పెట్టినా పర్లేదండి. ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది. ఇంతసేపు నానబెడితే బియ్యం పాడవుతాయేమో అని. లేదండి, అస్సలు పాడవ్వవు. మీరు ఎంత ఎక్కువ సేపు నానబెడతారో బియ్యం అనేవి అంత సన్నగా ఉంటాయన్నమాట. బియ్యం కూడా చాలా ఫాస్ట్‌గా అయితే కుక్ అవుతుందండి. ఇక నేను స్టవ్ మీద పెట్టేసాను. పైన ఇలా మనకి పొంగొస్తుంది కదా! ఈ నురగంతా తీసేసి పాడేయండి. కలుపుతూ ఉన్నారంటే మనకి చాలా ఫాస్ట్‌గా అయితే రైస్ కుక్ అయిపోతుంది. కొంచెం పదును మీద వార్చుకున్నారంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా సన్నగా అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు రైస్ అయితే అయిపోయిందనమాట. కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను వంచుతున్నాను. జల్లి మూకుడు పెట్టి నాకు వార్చడం అలవాటు. వార్చేసి గంజంతా వాడాక నేనైతే స్టవ్ మీద పెట్టి ఒక 5 మినిట్స్ అయితే ఉంచాను. చూసారు కదా ఎంత పొడి పొడిగా ఉందో. రేషన్ బియ్యం అలవాటవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. ఇన్ కేస్ మీరు సన్న బియ్యం తింటున్నారంటే కొంచెం కొంచెం కలపండి. అప్పుడు పిల్లలకు కూడా ఈజీగా అలవాటవుతుంది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.